రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర కేంద్రం చట్టబద్ధత కల్పించాలన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేంద్రం పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసిందో చూపించాలన్నారు. ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటించి 6 నెలలు గడుస్తున్నా అమలు కావడం లేదన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు మధుయాష్కి గౌడ్. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం మొత్తం దోచుకుందన్నారు. నిజామాబాద్లో జరిగిన పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ముఖ్య నేతలు. 5 ఏళ్లు ముఖ్యమంత్రి కూతురు కవితను తీసుకొచ్చి వేసింది. ఆఫ్టర్ ఆల్ ఒక అపార్ట్మెంట్ లో ఉంటుండే బతుకమ్మ పేరుతో బతుకమ్మ ఇచ్చి బంగారు బతుకమ్మ అంటూ దోచుకున్నది. ఇవాళ ఆడదయ్యిండు కూడా, నేను ఒక గౌడ కులస్తునై ఉన్నా కూడా కళ్ళు మామలతో సారాతో సంబంధం లేదు. ఇక్కడ దోచుకుని వాళ్ళకి సిగ్గు లేకుండా ఢిల్లీ కుంభకోణం నరికింది. కాదు 100 కోట్ల కుంభకోణం కాదు, 100 కోట్లు మునుపులు చెల్లించింది. మొత్తం కుంభకోణం 3200 కోట్లు వీళ్ళు దోచుకున్నారు. కానీ వాళ్ళు దుర్మార్గులు సొంత పేర్ల పైన భవనాలు కట్టుకున్నారు, ప్రభుత్వ భూములు లాక్కున్నారు, కోట్లు ఎదిగినారు. కానీ నిజామాబాద్ జిల్లాకి ఏం తీసుకొచ్చారు? ఒక ప్రాజెక్టు తెచ్చిరా? ఉన్న ప్రాజెక్టులు మూతపడతా ఉన్నాయి. వీళ్ళు దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి కొరకే ఇవాళ మళ్ళీ చంద్రశేఖరరావు అంటున్నాడు ఉద్యమం చేస్తాడు. ఎవరి కొరకు ఉద్యమం చేస్తాడు? తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చి తెలంగాణ ఆస్తులు దోచుకోవడానికో పనికొచ్చింది తప్ప ఇప్పుడు దోచుకున్న ఆస్తులను కాపాడడానికి కొరకు తండ్రి, అల్లుడు, కొడుకు మళ్ళీ ఉద్యమం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. 2008-9 మధ్యకాలంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకున్నా కానీ ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి అని చెప్పని మనం చేస్తున్నాం. నిజామాబాద్నే ఇవాళ ఏదైతుందో రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతులు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయి. అట్లా నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నా. మరి రైతులు రుణమాఫీ చేస్తే సోమరిపోతే అది అంబానీ, అదాని లాంటి బడా పారిశ్రామికవేత్తలకు ఏదిస్తుందో, నువ్వు లక్షల కోట్ల రూపాయలు ఎన్పీ అకౌంట్ నెపంతో ఏదిస్తుందో మరి రుణ వసూలు నిలిపివేసి వారికి అప్పులు విముక్తులు కల్పి